మీ వదిన క్యాండిల్స్ ఎక్కువ పెట్టేసిందమ్మా 4 తెగించాలి. ఎక్కడున్నారు? మేడం మీద ఉన్నారు. పద. హాయ్ హాయ్ రాము. విజయ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, హాల్లోకి రాకుండా ఎక్కడేం చేస్తున్నావు? కమా. వద్దు విజయ్, వద్దు. నువ్వు లా అయితే నేను అవుట్లాని, నీది ఉత్తర ధ్రువం అయితే నాది దక్షిణ ధ్రువం. అక్కడ నీ స్నేహితులు, తోటి అధికారులు, పై ఆఫీసర్లు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ మధ్యకి నీ స్నేహితుడిగా నేను రావడం నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. ఏమంటావు? ఇట్స్ ఆల్ రైట్, నీ ఇష్టం. కేక్ తీసుకొస్తానండి. వద్దు విజయ్, ఏం వద్దు. నాకు చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? అదేమిటో చెప్పురాం. మహాలక్ష్మిలా కనిపించే చెల్లెమ్మ ఒక తీయటి పాట పాడితే వినాలనుంది. నా కోరిక తీరుస్తావా విజయ్? తప్పకుండా లక్ష్మిని పాడమంటాను. ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, నా పుట్టినరోజు సందర్భంగా మా శ్రీమతి ఒక పాట పాడి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తుంది. పాటలొచ్చండి. పర్వాలేదు, ఏదో పాట పాడు. వద్దండి ప్లీజ్, అది నా పాడాలి ప్లీజ్. తప్పదు. ఇదిగో రాము. రాము, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? హలో, పరశురామ్ స్పీకింగ్. ఏమిటి రాము, ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావు? విజయ్, చాలా కాలం తర్వాత ఈ రోజు చెల్లెమ్మ పాట కారణంగా నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. సీతారాముల లాంటి మీ జంటని చూస్తూనే ప్రవేశించిపోయాను. ఆ సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియలేదు, అందుకే చెప్పకుండా వచ్చేశాను. ఐఎమ్ సారీ విజయ్. ఇట్స్ ఓకే. రేపే కదా నీ పుట్టినది? అవును, ఎక్కడున్నా నువ్వు నాకు శుభాకాంక్షలు చెప్తావని నాకు తెలుసు విజయ్. బాయ్. ఒరే లంబో, ఈ మారు జనం దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందంటే నిన్ను లాకప్ లో కాదు, సెంట్రల్ జైలు దోసేయడం. సెంట్రల్ జైలు మనకేం కొత్త కాదు. మన మీద ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడు, పెచ్చని కాల్చినట్టు కాల్చవతో బారేస్తాను. ఈ లంబు దాదా సంగతి నీకు తెలవదు బే. వెళ్ళిపోడే. ఏ పిల్ల, మనకు దోషయి. ఏటి బావు, నన్ను తమాస పట్టిద్దామనా? యాస మార్చేసి మాట మార్చేస్తున్నావు. ఏయ్, నేనెవరినో నీకు తెలుసా? నా తలదేటి, నువ్వు ఎన్ని ఆశాలు వేసినా నేను క్షణంలో తెలుసుకోగలను. నన్ను కట్టుకోబోయేవాడివి, నా దోశ అంటే ప్రాణం పెట్టేవాడివి, నా చేతి చట్నీకి సంబరపడిపోయేవాడివి. ఇదిగో నీకోసం రెడీగా ఉంచాను, తిను మావా. ఏటి మావా అలా చూస్తున్నావు? నా చేతితో పెడితే కానీ తినవా? పెట్టు పెట్టు. మావా, మన మనువు ఎప్పుడు? ఎప్పుడేటే పిల్ల, మనం ఎప్పుడు ఎవరెడీ, ఈ రాత్రికి రెడీ. ఏటి మావోయ్ ఇవాళ ఇంత ధైర్యంగా చెప్తున్నావు? ఇదంతా నీ దోచి మహిమే. అబ్బా ఊరుకో మావా, మంత్రి గారితో చెప్పి ముహూర్తం పెట్టించు. Like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.